శ్రీ గురవే నమః. శ్రీ ఆర్ స్టూడియోస్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ స్వాగతం. ఆధ్యాత్మిక విషయాలను మనం ఎంత వినగలిగితే, వాటిలో మన మనస్సును ఎంత లగ్నం చేయగలిగితే అంత మానసిక పవిత్రతను, ప్రశాంతతను మనం పొందగలుగుతాం. ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది మనశ్శాంతిని పొందాలని, సుఖంగా సంతోషంగా జీవించాలని. అయితే ఈ సుఖాన్ని, శాంతిని ఇవ్వగలిగే సామర్థ్యం మన మనస్సుకుంది. ఆ మనస్సు ఏ విషయాలను సబ్జెక్టుగా చేసుకుంటుందో దాన్ని అనుసరించి అది శాంతిని ఇవ్వగలదు, దుఃఖాన్ని పంచగలదు. మనస్సును మలినంగా చేసే విషయాలు అశాంతినిచ్చేవవుతాయి. మనస్సును నిర్మలంగా మలచే విషయాలు శాంతినిచ్చేవవుతాయి. ఎలా అయితే ఆహారం తీసుకునేటప్పుడు పౌష్టికాహారం పుష్టిని కలిగిస్తుందో, మరి ఆహారం సరిగ్గా లేకపోతే అనారోగ్యాన్ని కలిగిస్తుంది కదా. అట్లానే మనస్సు ఏ విషయాలను గ్రహిస్తుందో ఆ గ్రహించే విషయాలే మనస్సుకు ఆహారం. మరి మనస్సును మలినం చేసే విషయాలు మనస్సును, దాని యొక్క బలాన్ని దెబ్బతీసేవవుతాయి. మనస్సును నిర్మలంగా చేసే అంశాలు, విషయాలు మనస్సుకు బలాన్ని ఇచ్చేవవుతాయి. కాబట్టి మైండ్ ప్యూరిఫికేషన్ మీదే మైండ్ ఎంపవర్మెంట్ అనేది ఆధారపడింది. ఎన్నో విషయాలు తెలుసుకోవడం కాదు, తెలుసుకోవలసినటువంటి ముఖ్యమైన విషయం మన మనస్సును పవిత్రంగా చేసుకునే అంశం. దీనికి సత్సంగం మనకు అట్లాంటి లాభాన్ని ఇవ్వగలుగుతుంది. సత్ అంటే మహాపురుషుడు, భగవంతుడు అని అర్థం. సంగం అంటే మన మనస్సు యొక్క కూడిక. మన మనస్సు ఎప్పుడైతే సద్విషయంతో కలుస్తుందో, అంటే సద్విషయాన్ని ఒక సబ్జెక్టుగా మనం గ్రహించగలుగుతాము, మనకు సంబంధించిందిగా, మనం తెలుసుకోవలసిన విషయంగా, అప్పుడే మన మనస్సు పరిశుద్ధిని పొందుతుంది. భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలలో మనకుండే ఆసక్తి మన యొక్క సుకృత విశేషం వల్ల కలిగేది. ఎందుకంటే సాధనలో మనకు కలిగే ప్రవృత్తి ఏదైతే ఉందో దీనికి పూర్వజన్మ సాధన కూడా కారణమవుతుంది. మనం గడచిన జన్మలలో మహాపురుషులను ఆశ్రయించడం వలన మనకు ఆ సంస్కారం అనేది ఉంటుంది. అయితే మనకెంత మంచి సంస్కారం ఉన్నా ఎన్నో కుసంస్కారాలు ఆ సంస్కారాన్ని అడ్డుకుంటూ ఉంటాయి. యావత్ పాపయిస్తు మలినం హృదయం తావదేవహి న శాస్త్రే సత్యతా బుద్ధి సద్బుద్ధి సద్గురౌ తథా. హృదయం ఎంతవరకు అయితే పాపంతో మలినమై ఉంటుందో అంతవరకు శాస్త్రం విషయంలో ఇది సత్యం అనే బుద్ధి కలగదు, అది లోపిస్తుంది. అట్లానే సద్గురువు విషయంలో కూడా సద్బుద్ధి కలగదు. అందుకని గంగ యొక్క పవిత్రతను శంకించవలసిన అవసరం లేదు. మన బుద్ధిని మనం శంకించాలి, మన మనస్సును మనం శంకించాలి. మన మనస్సు ఎంత నిర్మలంగా ఉంటే, మన మనస్సును నిర్మలంగా మలచగలిగేటువంటి వాటి యొక్క విలువను కూడా మనం తెలుసుకోగలుగుతాము. పాపం హృదయంలో పోవాలంటే, పాప భూయిష్టమైనటువంటి అంతఃకరణం నిర్మలంగా మలచబడాలంటే పవిత్రమైనటువంటి విషయాలనే మనం ఆశ్రయించాలి, దివ్యమైనటువంటి విషయాలనే మనం గ్రహించాలి. ఈశ్వరీయ క్షేత్రానికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి సత్వరజస్తమో గుణాలతో సంబంధం లేని విషయాలు, దివ్యమైనటువంటి విషయాలు. అంటే భగవంతుడు, ఆయన రూపాలు, ఆయన నామాలు, ఆయన గుణాలు, ఆయన లీలలు, ఆయన ధామాలు, ఆయన జనులు, వీటిని గనక మనం లక్ష్యం చేసుకొని ఆ విషయాలని గనక మనం స్మరిస్తే మన హృదయం పవిత్రమవుతుంది. నిర్మలమైనటువంటి హృదయమే శాంతికి, సంతోషానికి నిలయం అవుతుంది. తప్ప భౌతికంగా ఏవి కలిగినా, ఏవి కలగకపోయినా వాటి వలన మనకు ఎలాంటి వెలితి ఉండదు, వాటి వలన మన సుఖశాంతుల మీద ఎలాంటి ప్రభావము ఉండదు. ఇది వాస్తవంగా మనం జీవితంలో చూస్తున్నటువంటి సత్యమే. మన మనస్సు సంతోషంగా, ప్రశాంతంగా ఉండాలంటే నేంద్రస్య సుఖం న సుఖం చక్రవర్తినః సుఖమస్తి విరక్తస్య మునేరేకాంతవర్తినః. ఇంద్రుడికి సుఖం లేదుట, చక్రవర్తికి సుఖం లేదుట. సుఖమస్తి విరక్తస్య మునేరేకాంతవర్తినః. ఎవరైతే భగవంతుడికి అభిముఖులై భగవంతుణ్ణి స్మరిస్తున్నారో, విరక్తి అంటే
వాస్తవంగా ఎక్కడ మనకు కావలసిన సుఖం లేదో అక్కడ సుఖం లేదని గ్రహించి అక్కడ సుఖాన్ని పొందడానికి ప్రయత్నం చేయడం అనే ఆలోచనను విరమించుకొని సుఖం దొరికే చోట ప్రయత్నం చేయడం, ఈశ్వరీయ క్షేత్రంలోనే జీవుడు కోరుకునేటువంటి సుఖం దొరుకుతుంది అనే నిశ్చయాన్ని పొంది వేరే ఇతరమైన చోట మనం ఆరాటాన్ని పెంపొందించుకోకపోతే వాస్తవంగా వేరే వేరే విషయాల్లో ప్రవృత్తులం కాకుండా ఉంటేనే గొప్ప సుఖాన్ని పొందగలుగుతాం. ఎంతో క్లేశాన్ని శ్రమను దూరం చేసుకున్న వాళ్ళం అవుతాం. అది కూడా చాలా గొప్ప సుఖమే. అందుకని భగవంతుడి దగ్గర మనం కోరుకునే సుఖం దొరుకుతుంది. అందుకే భగవంతుడు ఏమంటున్నాడు, దుఃఖాలయం అశాశ్వతం అని అంటున్నాడు. దీన్ని దుఃఖాలయంగా బోధిస్తున్నాడు భగవంతుడు. ఈ సంసారాన్ని అశాశ్వతమైనదిగా చెప్తున్నాడు. మరి జీవుడు కోరుకునేది సుఖం కదా, మరి ఆ సుఖం ఎక్కడ దొరుకుతుంది అంటే అనిత్యం అసుఖం లోకమిమం ప్రాప్య భజస్వమాం అని చెప్తున్నాడు. నన్ను భజించండి, నన్ను ఆశ్రయించండి, మీకు కావలసినటువంటి సుఖం పుష్కలంగా దొరుకుతుంది. ఈ క్రమంలో ప్రారంభంలో మన మనస్సు ఇబ్బందికి లోనైనప్పటికీ ఆధ్యాత్మిక సాధనలో ఆధ్యాత్మిక మార్గంలో హృదయశుద్ధి అవుతున్న కొద్దీ భగవంతుడికి దగ్గర అవుతున్న కొద్దీ గొప్ప సుఖాన్ని పొందగలుగుతాము. ఈ ప్రకృతిని ఏర్పరిచిన వాడు అంటే ఈ ప్రకృతికి మూలమైనటువంటి వాడు, కారణమైనటువంటి వాడు, ఇవన్నీ కూడా ప్రకృతి కానీ జీవుడు కానీ భగవంతుడు కానీ శాశ్వతంగా ఉండేటువంటి తత్వాలు. ఇవి నాశాన్ని పొందవు. జీవుడు అనాదిగానే ఉన్నాడు, ప్రకృతి అనాదిగానే ఉంది, భగవంతుడు అనాదిగానే ఉన్నాడు. అయితే వీటన్నిటికీ శాసకుడు, అధ్యక్షుడు ఈశ్వరుడు కాబట్టి ఆయన్ని ఆశ్రయిస్తే మనకు ఎలాంటి భయం ఉండదు. ఈ ప్రపంచంలో, ఈ జగత్తులో మనం ఎలాంటి పాత్రను పోషించాలి, మన ప్రయాణాన్ని ఎలా సాగించాలి అనే విషయంలో మనకు ఒక స్పష్టత తప్పకుండా కలుగుతుంది. ఆయన సేవగా మనం చేసే ప్రతి పనిని సంతోషంగా ఆయన కృపతో చేయగలుగుతాము. అలాంటి యోగ్యమైనటువంటి మానసిక స్థితిని పొందడం కోసం, మన ప్రయాణాన్ని సఫలం చేసుకోవడం కోసం, మన జన్మ యొక్క లక్ష్యాన్ని సిద్ధింపజేసుకోవడం కోసం భగవంతుణ్ణి తప్పకుండా మనం ఆశ్రయించాలి. సత్సంగం యొక్క ఉద్దేశం, లక్ష్యం, తత్వజ్ఞానం యొక్క ప్రాధాన్యం, ప్రయోజనం భగవంతుణ్ణి మనకు లక్ష్యంగా చూపించడమే, బోధించడమే. వాస్తవంగా అనంత శాస్త్రం యొక్క సారాన్ని మనకు బోధించినటువంటి వ్యాస మహర్షి స్వయంగా చెప్తున్న మాట, భగవంతుణ్ణి స్మరించడమే శాస్త్రసారమని. అట్లానే భగవాన్ బ్రహ్మకార్త్స్న్యేన త్రిరన్వీక్ష్య మనీషయ తదధ్యవస్యత్ కూటస్థో రతిరాత్మన్యతో భవేత్. బ్రహ్మదేవుడు భగవద్దత్తమైనటువంటి దివ్య బుద్ధితో సమస్త వేదాలను, మొత్తం వేదరాశిని 3 సార్లు మథించాట, పరిశీలించిన తర్వాత చివరికి ఆయనకు తేలింది ఏంటంటే భగవంతుడి పట్ల భక్తిని కలిగి ఉండటమే. రతిరాత్మన్యతో భవేత్. రతి భగవంతుడి విషయంలో ప్రీతి విశేషాన్ని కలిగి ఉండటమే వేదరాశి మనకు బోధిస్తున్నటువంటి సత్యం. అందుకనే సర్వే వేదాదత్ పదమామనంతి ఆలోడ్య సర్వశాస్త్రాన్ని విచార్య చ పునః పునః ఇదమేకం సునిష్పన్నం ధ్యేయో నారాయణో హరి. కాబట్టి ఈశ్వర భక్తి చేయడం, భగవద్భక్తి చేయడమే జన్మకు పరమ ప్రయోజనం. ఈ లాభాన్ని మనం తప్పకుండా పొందాలి. ఇదే వాస్తవంగా దివ్య స్వార్థం. స్వార్థం అనేది జగత్తులో హేయమైనది, దాన్ని జుగుప్సాకరమైనదిగా భావిస్తారు. కానీ ఈశ్వరీయ క్షేత్రంలో స్వార్థం ఏదైతే ఉందో అది దివ్యమైనది, ప్రశంసార్హమైనది, చాలా గొప్పది. వాస్తవంగా ఏ జీవుడైతే తన స్వార్థాన్ని గుర్తిస్తాడో, ఆ స్వార్థాన్ని సిద్ధింపజేసుకోవడం కోసం ప్రయత్నిస్తాడో, అందులో ప్రవృత్తుడవుతాడో ఆ జీవుడు ధన్యుడవుతాడు, తన జన్మను సఫలం చేసుకున్నవాడవుతాడు. కాబట్టి సమస్త ప్రాణులు వాళ్ళ యొక్క జన్మను సఫలం చేసుకోవాలి. తమ యొక్క వాస్తవిక స్వార్థాన్ని తెలుసుకోవాలి. స్వ అంటే జీవుడు, అర్థం అంటే ప్రయోజనం. జీవుడి యొక్క పరమ ప్రయోజనాన్ని అంటే భగవద్భక్తిని, ఈశ్వరీయ క్షేత్రానికి సంబంధించి దివ్యానందాన్ని జీవుడు పొందాలి. ముక్తిర్మోక్షో మహానంద అని అన్నారు. కాబట్టి మహానందాన్ని జీవుడు పొందాలి. భగవద్భక్తిని మించినటువంటి ఆనందం ఇంకొకటి ఉండదు. కాబట్టి సిద్ధాభక్తిని పొందాలి. సిద్ధాభక్తిని పొందడం కోసం సాధనా భక్తిని చేయాలి. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం
అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం ఇది పుంసార్పితా విష్ణవు భక్తిశ్చేన్నవలక్షణ అని ప్రహ్లాదుడు ఏ విషయాన్ని బోధించాడో, నవవిధ భక్తిని, దేనిని సమస్త జగద్గురువులు ఆమోదించారో ఆ భక్తిని మనం చేయాలి, భగవంతుడికి అభిముఖులం కావాలి. హరయే నమః, గురవే నమః.